మీ నెత్తికన్నా నేల మీద ఎక్కువ చోటు ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఏం చేస్తాను, గెంతుతూ పోతాను. కాలు చేపడారు, జాగ్రత్త. దొర ఎన్నడూ లేనిది పట్టపగలే తాగుతున్నారు, ఏటి విపరీతం. అమ్మాయి భాగ్యలక్ష్మి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఈసారి సంత చాలా విశేషంగా ఉందట. మన వీధే కాదు, ఊరంతా అక్కడే ఉన్నారట. ఒక్కదాని ఇంట్లో ఏం చేస్తావు? రారాదు, అలా వెళ్ళొద్దాం. లేదండి, గుడి నుంచి వారు త్వరగా వచ్చేస్తా అన్నారు. అలాగా, అయితే నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళొస్తా. మీకేం కావాలి? మా వారి ఇంట్లో లేరు, మీరు ఇలా రాకూడదు. వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. అయ్యో అయ్యో, వెళ్ళిపోండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్నేం చేయకండి, మీకు దండం పెడతాను. నన్ను అన్యాయం చేయద్దు. పండుగ పూట అంత పాడు మాట ఎందుకన్నారండి? కంసుడే వచ్చాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. వాడు చార్చి నన్ను అయ్యో, నేనే పాపం ఎరగను. మాట్లాడండి, మాట్లాడరేవండి, ఏదో ఒకటి మాట్లాడండి, మాట్లాడండి. నమ్మరా? నా మాట నమ్మరా? చెప్పండి, మీ మనసులో ఏముందో చెప్పండి. కావాలంటే నన్ను చంపండి, గొంతు పిసికి పారేయండి. కానీ మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుందండి. మాట్లాడండి, ఒక్క మాట మాట్లాడండి. నిజంగా నేను ఏ పాప ఎరగను, మీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను. నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ఇక నువ్వు నేను కలిసి జీవించడం అసంభవం.
గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః హేరంబాయ నమః సంతపూర్ణాయ నమః మహాగణపతయే నమః సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తత్పదా దేవా మమ దేవన ఓం అగ్నగే స్వాహా ఓం వాయవే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం కుబేరాయ స్వాహా ఓం అగ్నగే స్వాహా. నాన్న ఏమిటి నాన్న? పెళ్లి పత్రిక. పెళ్ళా? ఎవరికి? నీ ముగ్గురు చెల్లెలికి ఒకే రోజున పెళ్లి చేస్తున్నాను. ముగ్గురికి ఒకే రోజున పెళ్ళా? అంత డబ్బెక్కడిది నాన్న? ఆయనే ఇచ్చా. ఆయన అంటే? జార్జ్. ఓ, ఆయన చెల్లెళ్ళ పెళ్లికి నేను ఈ విధంగానైనా ఉపయోగపడ్డాను. చాలా సంతోషం. ఈ పత్రిక నువ్వు రావాలని కాదు, ఆయనకి ఇష్టం. దాసు దాసులేడు. ఏం కావాలి? పెళ్లి పత్రిక వరదాచార్యులు గారు నీకు ఇమ్మన్నారు. వారి ముగ్గురు కూతుళ్లకు ఒకేసారి పెళ్ళట. పెళ్లిళ్ళకు కావాల్సిన డబ్బంతా నువ్వే ఇచ్చావట. ఒక దీపాన్ని ఆర్పావు, 3 దీపాలు వెలిగిస్తున్నావు. కానీ ఆరిపోయిన దీపాన్ని మాత్రం మళ్ళీ వెలిగించలేవు. తొందరగా ఎంత పుణ్యం చేసినా తొందరపడి చేసిన పాపానికి చెల్లు కాదు. 800 ఎయ్యిని రాయటమే తప్పు అయిపోయినట్టు, ఇంతవరకు ఏ తప్పు చేయనట్టు. ఎందుకని ఎతకాలో? ఎంత పెద్ద తప్పు చేస్తే ఏడుకొచ్చావు? మొగుండే మార్చినప్పుడు అంకెలు మార్చడం పెద్ద తప్పేటి. కూర్చోరా, ఎముకలే అందరూ అన్నమాట ఎత్తున అన్నాడు. అందులో ఇతను తప్పే ఉంది. తప్పున్నారా? ఇదెక్కడ బాధయ్యా? అందరినీ క్షమించేందుకు ఆ దేవుడే ఉన్నాడు. నేనెవరిని క్షమించడానికి? ఆమె దైవాల బ్రతికిపోయావు, లేకపోతే నీ రక్తం కలగించావని. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. This is దాసు, దాసు! అయ్యా అయ్యా అయ్యా, ఇదేంటయ్యా? ఏమైందయ్యా? పడిపోయిందయ్యా? మీ కాలు చెయ్యి. శిక్షణ. నేను చేసిన పాపానికి ఆ ప్రభు వేసిన శిక్ష. అయ్యా లేవయ్యా, గదిలో పడుకుంటున్నా. వద్దురా. బాగున్నంతకాలం ఆ దేవతకి ద్వారపాలకుడిగా ఉన్నాను. ఇప్పుడు ఆ కోవెల ముందే చచ్చిపోతాను. అయ్యా ఆ మంచం ఇక్కడే వేయి. అలాగేనయ్యా, అలాగే.
దొరా నేను వెళ్ళి మందులు తెస్తాను. దాసు, ఇది వ్యాధి కాదురా, శిక్ష. విముక్తి ముందు ప్రభు వేసిన శిక్ష. దీనికి మందులు లేవు, మార్పు లేదు. అది కాదు దొరా, డాక్టర్ గారు చెప్పారు. ఒరే, డాక్టర్లకి రోగం తెలుసు కానీ దాని వెనుకున్న పాపం తెలీదురా. ఓ పని చేస్తావా? చెప్పండి అయ్యా. ఆత్మానందం గారి దగ్గరికి వెళ్ళి నేను రమ్మన్నాను చెప్పు. అలాగే దొరా, ఆయన్ని పంపించి నేను మందులు తెస్తాను. జార్జ్, జార్జ్, ఏమైంది? నీ శాపం ఫలించింది. చచ్చ, అదేం కాదు. డాక్టర్ ఏమన్నాడు? ఆత్మానందం, నీకు తెలీదు. ఈ కాలే మొట్టమొదట ఇల్లాలు వేసిన ముగ్గు తొక్కింది. ఆమె జీవితాన్ని బుగ్గి చేసింది. ఈ చెయ్యే ఆమె గాజులు పగలగొట్టింది. ఆమె భవిష్యత్తు బద్దలు చేసింది. ప్రభు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో చూసావా? సరిగ్గా వాటికే వేశాడు శిక్ష. శిక్షించడం, క్షమించడం రెండూ చేతనవునయ్యా ప్రభువుకి. ఆత్మానందం, ముందు నన్ను క్షమించాల్సింది ప్రభు కాదు, ఆయన, ఆ పూజారి, ఆ ఇల్లాలి భర్త. ఆయన క్షమిస్తేనే ప్రభు కరుణిస్తాడు. ఆత్మానందం, నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పు. ఆయన ఎక్కడున్నా సరే వెతికి నా మాటగా ఆయన్ని బ్రతిమాలుకునైనా సరే ఒక్కసారి తీసుకురావా? దయచేసి తీసుకురా. కన్నీళ్లతో, నా రక్తంతో ఆయన పాదాలు కడిగి నా పాపాలు కడిగేసుకుని వాళ్ళిద్దరినీ కలిపి వెళ్ళిపోతాను. తప్పకుండా తీసుకొస్తాను జార్జ్, నువ్వేం బాధపడకు. ఆయన వచ్చేంత వరకు ఈ పాపిష్టి దేహంలో జీవుడు ఉంటాడో లేదో, నాకు అదృష్టం ఉందో లేదో. ఊరుకో జార్జ్, ఊరుకో. పశ్చాత్తాపం నిప్పు లాంటిది, అది అన్ని పాపాలని కాల్చేస్తుంది. వస్తాను, తప్పకుండా తీసుకొస్తాను జార్జ్. పూజారి గారు, ఎవరు? హెడ్ కానిస్టేబుల్ గారా? అవును స్వామి, నమస్కారం. నమస్కారం. ఏమిటి, ఎవరికోసం ఇలా వచ్చారు? మీకోసమే స్వామి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఎన్ని ఊళ్ళు తిరిగాను, ఎన్ని గుళ్ళు తిరిగాను. నాకోసం? మీరు ఇంకా ఆ ఊళ్ళోనే ఉంటున్నారా? అవును. నాకున్న ఒక్క బంధాన్ని ఆ ఊరు తెంచేసింది. ఇంకా నాతో ఏం పని? అలా అనకండి స్వామి. జార్జి ప్రసాద్కి పక్షవాతం వచ్చింది, మరణావస్థలో ఉన్నాడు. మిమ్మల్ని చూసి మీ పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలని పరితపించిపోతున్నాడు. నా భార్యను తీసుకెళ్లి ఇంట్లో పెట్టి ఏలుకుంటున్నాడే, ఇంకా ఎందుకయ్యా తప్పించడం? పాపం, మహాపాపం స్వామి. మీరు అలా అనకండి. ఆమె ఆ ఇంట్లో ఎందుకుంటుందో, ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిప్పు ఎక్కడో నా నిప్పే. నిప్పుగా నా ఇంటికి వెళ్ళింది. జార్జిని అనుక్షణం దహించి వేసింది. అతన్ని పవిత్రుని చేసింది. ఆమె కాలిపోయింది. ఆమె పవిత్ర గనకే ఈ ఆడది సాధించలేంది, ఆమె సాధించింది. నా మాట నమ్మండి, ఒక్కసారి నాతో రండి. అలాగే, మీరు వెళ్ళండి. అదిగా స్వామి. ఆత్మానందం, క్షమించేందుకు ఎంతో శక్తి కావాలి. నా మనసు, ఆత్మ ఆ శక్తిని పుంజుకోవాలి. అందుకు వ్యవధి కావాలి. నేను వస్తానుగా, మీరు వెళ్ళండి.